देख रहे हैं पवर न्यूज भारत। అందరికీ నమస్కారం। ఈరోజు ఈ యొక్క ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన స్కీమ్ గురించి పథకం గురించి అవగాహన కోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది। ఇది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ NFBS ఒక వెల్ఫేర్ స్కీమ్ ఉన్నది। దీంట్లో ఒకవేళ ఒక ఫ్యామిలీకి బ్రెడ్ వినర్ అంటే ఎవరైతే అర్న్ చేసి ఆ ఫ్యామిలీకి మెయిన్ బ్రెడ్ వినర్ అయితే ఉన్నారో వాళ్ళు చనిపోతే ఒక 20,000 మనీ యాజ్ అ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తున్నది ఆ ఫ్యామిలీకి। అది ఒక స్కీమ్ ఉన్నది, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్। ఇది అవగాహన కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి అవగాహన కోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది। ఎలిజిబిలిటీ ఒకటే కండిషన్ ఉన్నది, ఆ పర్సన్ 18 నుంచి 60 ఇయర్స్ వరకు వాళ్ళకు ఉన్నారు। చనిపోయిన వాళ్ళు జనాలు 18 నుంచి 60 వరకు ఉండాలి, ఏజ్ ఉండాలి। అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారో మామూలుగా మోస్ట్లీ వైఫ్, ది లీగల్ వైఫ్ వాళ్ళు భార్య క్లెయిమ్ చేస్తున్నారు। డాక్యుమెంట్స్ కొన్ని వాళ్ళ దగ్గర ఉండాలి। ఫర్ ఎగ్జాంపుల్ డెత్ సర్టిఫికేట్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డ్, చనిపోయిన వ్యక్తికి ఆధార్ కార్డ్, అదేవిధంగా ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆధార్ కార్డ్ కావాలి। అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్, ఇద్దరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇవ్వాలి। అదేవిధంగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, బెనిఫిషరీ అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో మామూలుగా భార్య క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి భార్యకి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ పాస్బుక్ కూడా। ఇది కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నది, ఇది కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి। అండ్ మీ సేవలో ఇది అప్లై చేస్తే ఇది తహసీల్దార్ లాగిన్కి వస్తున్నది। తహసీల్దార్ గారికి మళ్ళీ తర్వాత అప్రోచ్ చేసిన తర్వాత తహసీల్దార్ గారు రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆర్డీఓకి, సబ్ కలెక్టర్కి ఇస్తారు, సబ్ కలెక్టర్ గారికి ఇస్తారు। అండ్ ఆ విధంగా వస్తున్నది కాబట్టి మీకు ఇదే దరఖాస్తు చేస్తున్న అందరూ ఉత్తర రెవెన్యూ డివిజన్కి జనాలకి దరఖాస్తు చేస్తున్నా ఈ వాళ్ళు కంపల్సరీగా మీ సేవలో వెళ్ళి ఈ అప్లై చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఆదేశం ప్రకారం ఇమీడియట్గా తొందరగా డబ్బులు పడుతుంది వాళ్ళ ఖాతాలో। బేసికలీ ఇది చనిపోయిన వ్యక్తి మెయిన్ బ్రెడ్ వినర్ ఆ ఫ్యామిలీకి కంపల్సరీగా ఉండాలి। ఆ విధంగా అప్లికెంట్స్ అప్లై చేసుకోవచ్చు। మీ నియరెస్ట్ మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి, సో दैट यू कैन गेट दी आपको ये बेनिफिट इस स्कीम का आपको मिलता। तो इसके लिए మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్కి, ఏపీఎం ఉన్నారు, సర్ప్ వాళ్ళకి ఏపీఎం ఉన్నారు, అసిస్టెంట్ ప్రోగ్రామ్ మేనేజర్, వాళ్ళకి కూడా అప్రోచ్ చేసుకోవచ్చు। వాళ్ళు కూడా మీకు డీటెయిల్గా చెప్తారు ఎట్లా అప్లై చేయాలి, మీ సేవల్లో ఎట్లా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి। ఈ సందర్భించి అన్ని ఎంఆర్ఓ ఆఫీసెస్కి, ఎంపీడీఓ ఆఫీసెస్కి కూడా మాట్లాడడం జరిగింది। వాళ్ళు ఆఫీస్లో ఫ్లెక్సీ పెడుతున్నారు। ఆ ఫ్లెక్సీలో కూడా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఏమున్నది, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి, అది కూడా ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఫ్లెక్సీ ఈ రోజు నుంచి పెట్టడం జరిగింది। సో అన్ని జనాలకి ఇదే దరఖాస్తు చేస్తున్నా ఈ పథకంకి లాభం మీరు తీసుకోండి అండ్ కంపల్సరీగా మీ సేవలు వెళ్ళి అప్లై చేయండి। థ్యాంక్ యూ।